ప్రభుత్వంలో అన్ని పథకాలు అవన్నీ చూసావు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూసావు కదా, ఎట్లా ఉంది తేడా? చాలా తేడా ఉంది. చాలా ఉంది. ఏముంది? దేంట్లోనైనా ఏ పథకంలోనైనా చేస్తాం మాట ఇస్తే మాత్రం మాట తప్పదు. మాట తప్పే వంశం కాదు, మెడ వంచే వంశం కాదు. మాట అంటే అది తెగిపోవాల్సింది ఏ దేనికైనా. ఈ 100 మంది 100 రకాలుగా అనుకున్నా దాంట్లో ఏం డౌట్ ఏం లేదు, పక్కా జగన్ గారే వస్తారు. చంద్రబాబు ఏమంటున్నాడంటే ఈ 4 సంవత్సరాల్లో జగన్ ఏమీ చేసింది లేదు, నేనే బాగా చేశాను అంటున్నాడు. లేదండి, ఆయన చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ జైల్లో పోయి సెంట్రల్ జైల్లో పోయి వచ్చారు. కుంభకోణం చేసి కూడా చేయలేదు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈయనకి నానాక హింసలు పెట్టి రానికూడదని గత ప్రభుత్వంలో ఆయన చేశారు. టార్గెట్ చేసి నానా హింసలు పెట్టి నానాకు ఇబ్బందులు పెట్టారు జగన్ గారికి. అయినా కూడా లెక్క చేయలేదు. సింహం ఎప్పుడైనా సింగల్గానే వస్తున్నట్టుగానే సింగల్గానే వస్తాడు, కానీ వీళ్ళ మాదిరిగా గుంపులుగా రాడు. జగన్ గారిని ఏమంటారంటే పవన్ కళ్యాణ్ 15 సీట్లు కూడా రానివ్వను 175కి జగన్కి అంటారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి 15 సీట్లు అన్నారు కదా, 15 ఓట్లు పడతాయో లేదో చూడుకోమని, అది తన గురించి ఆలోచించుకోమనండి. అది దాని లెక్క. అయితే రేపు గెలుస్తారు పక్కా, దాంట్లో డౌటే లేదు. నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఆరోపణలు ఏం చేస్తున్నారంటే ఈ పథకాలు అయితే ఇస్తున్నాడు కానీ 4-5 రాష్ట్రం డెవలప్ చేయలేదు, రాజధాని కట్టలేదు, ఇంతవరకు మనకు 5 సంవత్సరాలు అవుతుంది. ఈయన పీకింది ఏందండి? చంద్రబాబు నాయుడు గారు పీకింది ఏంది? ఆయన పీకింది ఏంది? ఈయన చేయకుండా ఉన్నది ఏంటి? అందరికీ పేద సాదా ప్రజలకి మొత్తానికి కంట్రోల్గా చేస్తుంది ఇతని. ఈయన వర్షాలు కూడా లేవండి వాస్తవంగా. వలస వెళ్ళిపోయాం మేము. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇప్పుడు ఈయన బయలుదేరిన కాడ నుంచి ఈయన పాదమే మంచిది కాదు. వాస్తవంగా పాదం మంచిది కాదు. పాదం అనేది అది పెట్టి ఉండాలన్నమాట దానికి, ఏదైనా కానీ. అలాంటిది లేదు కదా ఈయన. అది ఈ నారా లోకేష్ గారు కూడా రేపు మేము రాగానే జగన్ కూడా జైల్లో పెడతాం, జీవితాంతం జైల్లోనే ఉంటాడు జగన్ అంటున్నారు. వాళ్ళు ఎన్ని అనుకున్నా, ఎంతమంది ఎన్ని వాగినా, ఎంత టార్గెట్ పెట్టినా సీట్లు తగ్గితే తగ్గొచ్చు, కానీ నెక్స్ట్ ప్రభుత్వం మాత్రం జగన్ అన్న గారిది, దాంట్లో డౌట్ లేదు. వీళ్ళు 100 మంది 100 ఏమన్నా అనుకొని ఏమన్నా చేసుకొని దీంట్లో మార్పు. పొత్తుల మీద వచ్చినాయి కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు. పొత్తులో వాళ్ళిద్దరు కాదు, ఇంకా 10 మంది కలుపుకున్నా, ఇంకా పెంచుకుంటా, ఇంకా 10 మంది పెంచుకున్నా వీళ్ళు పీకేదేం లేదా, బరిగేదేం లేదు. ఇది 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 కూడా ఉండదు, దాంట్లో డౌటే లేదు. 140 130 దాకా వస్తుంది, దాంట్లో డౌట్ లేదు.